గొర్రెల స్కామ్ లో జరిగిన 700 కోట్ల అవినీతిపై ఫోకస్ పెట్టింది ఈడీ. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ పీఎంఎల్ఏ యాక్ట్ కింద దర్యాప్తు చేయబోతోంది. గొర్రెల స్కీమ్ కి సంబంధించిన వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ ఎండీకి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. గొర్రెల రవాణాలో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాలను కోరింది. గొర్రెల కొనుగోలు కోసం ఏ జిల్లాల్లో ఏ అధికారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిందా, ఎంత జమ చేశారు వంటి విషయాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే గొర్రెల పంపిణీలో పెద్ద మొత్తం డబ్బులు చేతులు మారినట్లుగా ఏసీబీ గుర్తించింది. 3 రోజుల ఏసీబీ కస్టడీ విచారణలో మాజీ అధికారులు నోరు మెదపలేదు. మాజీ ఎండీ రామచంద్ర నాయక్, వైఎస్డీ కళ్యాణ్ ఏసీబీ విచారణకు సహకరించడం లేదని చెప్తూ ఉన్నారు. గొర్రెల స్కామ్ లో జరిగిన 700 కోట్ల అవినీతిపై ఫోకస్ పెట్టింది ఈడీ. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ పీఎంఎల్ఏ యాక్ట్ కింద దర్యాప్తు చేయబోతోంది. గొర్రెల స్కీమ్ కి సంబంధించిన వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ ఎండీకి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. గొర్రెల రవాణాలో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాలను కోరింది. గొర్రెల కొనుగోలు కోసం ఏ జిల్లాల్లో ఏ అధికారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయింది, ఎంత జమ చేశారు వంటి విషయాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే గొర్రెల పంపిణీలో పెద్ద మొత్తం డబ్బులు చేతులు మారినట్లుగా ఏసీబీ గుర్తించింది. 3 రోజుల ఏసీబీ కస్టడీ విచారణలో మాజీ అధికారులు నోరు మెదపలేదు. మాజీ ఎండీ రామచంద్ర నాయక్, వైఎస్డీ కళ్యాణ్ ఏసీబీ విచారణకు సహకరించడం లేదని చెప్తున్నారు.